నమస్తే సబ్స్క్రైబర్స్. చూడండి, కండరాలు బెసికినప్పుడు, కండరాలు పట్టేసినప్పుడు, సివియర్గా కండరాలంతా నొప్పి వచ్చినప్పుడు మనకి హెల్ప్ఫుల్గా ఉండే మెడికేషనే ఈ మజిల్ రిలాక్సెంట్ నార్ఫ్లెక్స్. దీంట్లో మెయిన్ కాంపోనెంట్ ఏముంటుందంటే ఆర్ఫెనడ్రైన్ సిట్రేట్. ఓకే, దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే ఒక సబ్స్క్రైబర్ గారు అయితే అడిగారు నార్ఫ్లెక్స్ ట్యాబ్లెట్ యూజెస్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ చెప్పమని. ఓకే, దాని గురించి మాట్లాడుకుందాం మనం. నార్ఫ్లెక్స్ అనేది బ్రాండ్ పేరు, బట్ దాంట్లో ఉన్న మెయిన్ కాంపోనెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆర్ఫెనడ్రైన్ సిట్రేట్. ఇది ఏంటి అంటే ఇది ఒక మజిల్ రిలాక్సెంట్, మస్కరనిక్ యాంటాగోనిస్ట్. అంటే మజిల్స్ని రిలాక్స్ చేసి పెయిన్ని, డిస్కంఫర్ట్ని పోగొడుతుంది. ఓకే, ఇది ఏ ఏ కండిషన్స్లో మనకి యూస్ఫుల్గా ఉంటుంది అంటే ఎప్పుడన్నా మజిల్స్ స్పాజమ్ జరిగినప్పుడు, మజిల్స్ స్ప్రెయిన్ అయినప్పుడు, సివియర్ మజిల్ పెయిన్స్ ఉన్నప్పుడు మనమైతే ఈ నార్ఫ్లెక్స్ ట్యాబ్లెట్ని యూస్ చేస్తే మజిల్స్ రిలాక్స్ అయ్యి పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ అనేది తొలగిపోతుంది. దీంతో పాటు మనం రెస్ట్ తీసుకోవాలి అండ్ ఫిజియోథెరపీ కూడా చేయించుకోవాలి. ఇది ప్లేయర్స్కి, స్పోర్ట్స్ ఎక్కువగా ఆడే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఇది షార్ట్ టర్మే యూస్ చేయాలి, ప్రొలాంగ్డ్ డేస్ యూస్ చేయకూడదు. మీ ఆర్థోపెడిషన్ ఎన్ని రోజులు ప్రిస్క్రైబ్ చేస్తే అన్ని రోజులే యూస్ చేయండి. ఓకేనా? ఇది ఏ విధంగా వేసుకోవాలి, ఎంత డోస్లో దొరుకుతుంది అంటే ఇది 100 mg డోస్లో దొరుకుతుంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ బీడీ డోస్లో వేసుకోవాలి. అంటే డైలీ 2 times వేసుకోవాలి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 12 hours గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి. తిన్న తర్వాత వేసుకుంటే బెటర్. ఈ ట్యాబ్లెట్ తీసుకున్నాక బాగా ఫ్లూయిడ్స్ అయితే తీసుకోవాలి. ఇది 100 mg డోస్లో దొరుకుతుంది. ఓకేనా? ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే నర్వ్ ఇంపల్సెస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు పెయిన్ సెన్సేషన్ వాటిని బ్లాక్ చేసి పెయిన్ నుంచి అయితే మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, అంటే పెయిన్ రాకుండా చేస్తుంది. ఇది ఏ ఏ ఫామ్స్లో దొరుకుతుందంటే ట్యాబ్లెట్స్ ఫామ్లో దొరుకుతుంది, ఇంజెక్షన్ ఫామ్లో కూడా దొరుకుతుంది. ఇది ఎవరు వాడచ్చు, ఎవరు వాడకూడదు అంటే హైపర్ టెన్షన్ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్, నార్మల్ పీపుల్ ఎవరైనా వాడచ్చు. బట్ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాడకండి. దీంతోపాటు గ్లకోమా ఉన్నవాళ్ళు, హార్ట్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇష్యూస్ అంటే కడుపు సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళు దీన్ని అయితే వాడకూడదు. ప్రెగ్నెన్సీ వాళ్ళు, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేవాళ్ళు, పాలిచ్చే అమ్మలు గైనకాలజిస్ట్ ఒపీనియన్ తీసుకొని వాడండి. చిల్డ్రన్స్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఇది ఎక్కడ మెటబలైజ్ అవుతుందంటే, ఎక్కడ బ్రేక్ డౌన్ అయ్యి మెటబలైజ్ అవుతుందంటే లివర్లో అవుతుంది. కాబట్టి లివర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు దీన్ని యూస్ చేయకండి. అండ్ ఇది తీసుకున్నప్పుడు ఆల్కహాల్ తీసుకోవడం ఇటువంటివి చేయకండి. ఓకేనా? దీనివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే కంపల్సరీ ఏ మెడికేషన్ వల్ల అయినా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవి ఏంటివంటే వామిటింగ్ వచ్చినట్టు సెన్సేషన్ ఉండడం, అంటే నాజియా ఉంటుంది, స్టమక్ పెయిన్ ఉంటుంది, బాత్రూమ్ రాకపోవడం అంటే కాన్స్టిపేషన్ ఉంటుంది, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిస్కంఫర్ట్ ఉంటుంది, అంటే వికారంగా అనిపిస్తుంది. దీంతోపాటు కన్ఫ్యూజన్ ఉండడం, యాంగ్జైటీ పెరిగిపోవడం, బ్లర్డ్ విజన్స్ ఉండడం, కొంతమందిలో అయితే హార్ట్ వేగంగా కొట్టుకోవడం అంటే పాల్పిటేషన్స్ డెవలప్ అవుతాయి. కొంతమందిలో అలర్జిక్ రియాక్షన్స్ డెవలప్ అయిపోయి స్కిన్ ర్యాషెస్ డెవలప్ అవ్వడము, బ్రీతింగ్ తీసుకోలేకపోవడము, కొంతమంది అయితే యూరిన్ సరిగ్గా పాస్ చేయలేకపోవడం అంటే యూరినరీ రిటెన్షన్ కూడా జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. మీ ఆర్థోపెడిషన్ని కన్సల్ట్ అయ్యి ఎంత డోస్లో ప్రిస్క్రైబ్ చేస్తే, ఎన్ని డేస్ ప్రిస్క్రైబ్ చేస్తే అన్ని డేసే యూజ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా ఇటువంటి మెడికేషన్ మీకు ఏదైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కంప్లీట్ వీడియోని మీ ముందుకు తీసుకొని వస్తాను. మెడికేషన్ అనే కాదు, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, మెడిసిన్ రిలేటెడ్ టాపిక్స్ ఏదైనా కూడా కంప్లీట్ వీడియోని నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. ముఖేష్ నాయక్ సైనింగ్ ఆఫ్.